నమస్కారం. నేను చందు. ఒత్తిడి మంచిదే కానీ, వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్సుకత, అనూహ్య ఘటనలు, ప్రమాదాల వంటివి శరీరంలో రసాయన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. మంచి ఒత్తిడికి ఇవే కారణం. వినోదాత్మక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు నాడుల స్పందనలో భాగంగా పుట్టుకొస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మంచి ఒత్తిడి లేకపోతే హాయిగా జీవించడం కొరవడుతుంది. మనం చురుకుగా, ఉత్సాహంగా ఉండడానికి, లక్ష్యాలను అందుకోవడానికి, జీవితం పట్ల సానుకూలంగా ఉండడానికి, తృప్తి కలగడానికి దోహదం చేస్తుంది మరి. దీంతో ఆత్మవిశ్వాసము ఇనుమడిస్తుంది. స్వీయ సామర్థ్యం, స్వతంత్ర భావన, ధైర్యం పెంపొందుతాయి. వ్యాయామం వంటి వాటిని కొనసాగించేలా చేయడం ద్వారా శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇవి నిదర్శనాలు. మంచి ఒత్తిడి సరే, దీనికి ఉదాహరణలు ఏంటి? దీన్ని గుర్తించడం ఎలా అని అనుకుంటున్నారా? దీన్ని జీవితంలో అన్ని పార్శ్వాల్లోనూ గమనించవచ్చు. ఉద్యోగం దగ్గర నుంచి వ్యక్తిగత సంబంధాలు, ఇల్లు, కుటుంబం, అన్యోన్యత, అవకాశాల వరకు అన్నింటిలోనూ ఇది ఇమిడి ఉంటుంది. ఉదాహరణకు, ఆఫీసులో కొత్త ప్రాజెక్టును పొందారనుకోండి. మంచి ఒత్తిడి దాన్ని సాధించడానికి బలాన్నిస్తుంది. నైపుణ్యాలను సజావుగా వాడుకోవడానికి, కొత్త నైపుణ్యాలను అంటే స్కిల్స్ని నేర్చుకోవడానికి ఉత్సాహం చూపేలా చేస్తుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులు వాస్తవికమైనవి అయితేనే మంచి ఒత్తిడికి దారితీస్తాయి. అదే లక్ష్యాలు అసంబద్ధంగా ఉన్నప్పుడు, తలకు మించిన ప్రాజెక్టులు చేపట్టినప్పుడు, పని భారం పెరిగినప్పుడు, తోటి ఉద్యోగులు సహకరించినప్పుడు వ్యధకు అంటే డిస్ట్రెస్ కారణమవుతుంది. ప్రతికూల పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. మనకు సహజంగానే నేర్చుకునే గుణం ఉన్నప్పటికీ కొత్త విషయాలు అభ్యసించడం, నైపుణ్యం సాధించడం అంత తేలిక కాదు. చిన్న చిన్న విజయాలను సాధిస్తూ వస్తుంటే ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. వాటి నుంచి స్ఫూర్తి పొందుతూ మెరుగుపరుచుకోవడానికి దోహదం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు నడిపించేది మంచి ఒత్తిడే. మన సామర్థ్యాన్ని సవాలు చేసే కఠినమైన వ్యాయామాలు మంచి ఒత్తిడికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇవి కష్టమైనవే అయినా వీటితో ఒనగూరే ప్రయోజనాలు ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. ఇది శ్రమను మర్చిపోయేలా, కొనసాగించేలా చేస్తాయి. మరి ఎలా పెంచుకోవాలి అనంటే, మనలో మంచి ఒత్తిడి సహజంగానే ఉంటుంది. కానీ దీన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే మరింత ఫలితం కనిపిస్తుంది. చిన్నదో పెద్దదో రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. సౌకర్యవంతమైన పరిధిని అధిగమించడానికి ప్రయత్నించాలి. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది తోడ్పడుతుంది. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరి. ఇది శరీరానికే కాదు మనసుకు ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. సవాళ్లతో కూడిన సహేతుకమైన లక్ష్యాలను నిర్ణయించుకునే తీరును నేర్చుకోవాలి. సాధిస్తున్న పురోగతిని గమనిస్తూ దానికి తామే బాధ్యులమని గుర్తించాలి. రోజు ఇంట్లో, ఆఫీసులో ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు, సవాళ్లు, మరెన్నో ఆటుపోట్లు. వీటన్నిటిని ఎదుర్కొనే క్రమంలో కొంత మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ గురవుతాం. ఇది ఆయా పరిస్థితులకు శరీరం స్పందించే తీరును దర్పణం పడుతుంది. నిత్య జీవితంలో ఎంతో కొంత ఒత్తిడి సహజం. ఇది శృతి మించితే రకరకాల దుష్ప్రభావాలు పొంచి ఉన్న మాట నిజమే. అయినా ఒత్తిడి అంత చెడ్డదేమీ కాదు. సానుకూల ప్రభావం కూడా ఉంటుంది. దీన్నే యూస్ట్రెస్ అని పిలుచుకుంటారు. అంటే మంచి ఒత్తిడి అన్నమాట. మరి వ్యతిరేకం హానికర ఒత్తిడి. సానుకూల ఒత్తిడికి పూర్తి వ్యతిరేకమైంది ప్రతికూల ఒత్తిడి. ఇది మానసికంగానే కాదు, శారీరకంగాను కూడా హాని చేస్తుంది. గడువులోగా పనులు పూర్తి చేయలేకపోవడం, ఆర్థిక సమస్యలు, ఆత్మీయులు దూరం కావడం, నిర్లక్ష్యానికి, వేధింపులకు గురి కావడం, జబ్బులు, గాయాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, ఇతరుల గురించి బాధపడడం వంటివన్నీ దీనికి ఉదాహరణలే. ఇది కొన్నిసార్లు దీర్ఘకాలంగా వేధించవచ్చు. ఫలితంగా నిద్రలేమి, నీరసం, తలనొప్పులు, మూడు మారిపోవడం, ఆకలి పెరగడం లేదా తగ్గడం, ఆయాసం, ఛాతీ నొప్పులు, అజీర్ణం, నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి. అందువల్ల చెడు ఒత్తిడిని వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. మరి నివారించుకోవడం ఎట్లా అంటే, హానికర ఒత్తిడి బారిన పడడం కన్నా ముందు నుంచే దాన్ని నివారించుకోవడం మేలు. ఇందుకు రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు మేలు చేస్తాయి. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. శరీర సంరక్షణ మీద దృష్టి పెట్టాలి. మంచి ఆహారం తినడం, వ్యాయామం చేయడం, కంటి నిండా నిద్రపోవడం వంటి ద్వారా ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చు. అన్నీ మన నియంత్రణలో ఉండవనే విషయాన్ని గుర్తించాలి. మార్చటానికి వీలని పరిస్థితుల గురించి అదే పనిగా బాధపడడం కన్నా దాని నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి. ఎక్కువ పనుల్లో
కూరుకున్నప్పుడు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు అదనపు బాధ్యతలను నిర్వర్తించడం కష్టం. ఇలాంటి వాటిని ఎలా నిరాకరించాలో నేర్చుకోవాలి. మనకు ప్రశాంతత, ఆనందం కలిగించే వారితో, బాధల్లో తోడుగా ఉండేవారితో, వ్యావహారిక విషయాల్లో సాయం చేసేవారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి. నమ్మకమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగుతో మనసును బాధిస్తున్న విషయాలను చెప్పుకోవాలి. దీంతో మనసు తేలిక పడుతుంది, ఒత్తిడి దరిచేరదు. మరి ఎలా తగ్గించుకోవాలి అంటే, ఒత్తిడి లక్షణాలు కనిపించేటప్పుడు వ్యాయామం చేయడం మంచిది. కొద్దిసేపు నడిచిన మూడు మెరుగవుతుంది, మంచిగా అవుతుంది. రాత్రి పడుకునే ముందు ఆ రోజు చేసిన పనులను సమీక్షించుకోవాలి. ఏవైనా పూర్తి చేయకపోతే కారణమేంటో గుర్తించాలి. అప్పుడు అదుర్త తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. రోజు, వారం, నెల వారీగా లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. లక్ష్యాన్ని విభజించుకుంటే సాధించడం తేలికవుతుంది. దీర్ఘకాల లక్ష్యాలను సమయానికి చేరుకోవడం సాధ్యమవుతుంది. ఒత్తిడి నుంచి బయటపడడం లేదని గుర్తిస్తే నిపుణుల సహాయం తీసుకోవాలి. అంటే ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకోవాలి, వాళ్ళ హెల్ప్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. ఒత్తిడి మంచిదే కానీ అంటే అది ఎంతవరకు మంచిది అనేది కూడా మనం చూసుకోవాలి. హానికర ఒత్తిడి మంచిది కాదు ఎప్పటికైనా. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ స్ట్రెస్కు గురైతే గుండె, కిడ్నీలు మొత్తం ఎటు కాకుండా అయిపోతుంది హెల్త్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.